హైవేస్ చూసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఇచ్చి వరలక్ష్మి వ్రతము మేమైతే చేయబోతున్నాం. వరలక్ష్మి వ్రతము సింపుల్గా తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సింపుల్గా మీరు ఒక టేబుల్ తీసుకొని ఇలా సెటప్ అయితే చేసుకోండి. దానికి వచ్చేసి మీరు ఒక చూడడానికి అందంగా ఉన్నటువంటి ఒక క్లాత్ అయితే టేబుల్ పైన పరచండి. టేబుల్ పైన పరిచి చూసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే మార్కెట్లో కమలం లోటస్ సింబల్ ఉన్నటువంటిది ఇది ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుంది. ఇదైతే 100 రూపాయలకే దొరుకుతుంది మనకి. ఇది ఒక కలశం లాగా ఉపయోగపడుతుంది. కమలం మాదిరి ఉంటుంది చూడండి. కమలం మనకి అమ్మవారి విగ్రహం అనేది హైట్ రావడానికి అయితే కొద్దిగా కింద వేరే పాత్ర పెట్టుకున్నాము. చూడొచ్చు మీరు. ఇలా ఒక పాత్ర దానిపైన ఇప్పుడు మనము మార్కెట్లో దొరికేటువంటి ఈ కమలాంని అయితే తీసుకోవాలి. తీసుకొని మనం అందులో ఒక కలశం చెంబు అయితే పెద్దది తీసుకొని ఇలా పెట్టుకోవాలి. మీకు అందుబాటులో ఇంట్లో దొరికే సామాన్లతోనే మనమైతే అలంకరించుకోవచ్చు. సో తర్వాత వచ్చి మనము చిన్న కలశం చెంబు రాగి పాత్ర రాగి కలశం చెంబు తీసుకొని దానిపైన ఇలా కొబ్బరికాయ పెట్టుకోవాలి. అందులో మనము కొద్దిగా బియ్యం వేసుకోవాలి. ఎందుకంటే వెయిట్ అనేది వస్తుంది బియ్యం వేసుకోవడం ద్వారా. ఇప్పుడు తర్వాత మనము ఒక చిన్న చెక్క ముక్క అన్నది వెనకాల కట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కలశం చెంబుకు ఒక చెక్క ముక్క కట్టుకొని మనమైతే అలంకరించుకోవాల్సి ఉంటుంది. ఇలా చెక్క ముక్క కట్టుకోవడము ఎందుకు అన్నది ఇప్పుడు మీకు వీడియోలో ముందు మీకు అర్థమవుతుంది. చెక్క ముక్క ఎందుకు కట్టాలన్నది మీకు అర్థం అవ్వాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం ద్వారా మీకైతే అది అర్థం కాదు ఎందుకనేసి. చూడండి, పూర్తిగా చూడండి. ఇంకా మన వీడియో ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. సో ఇయర్స్ ఇప్పుడు మనమైతే ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి ఒక చీర అయితే మంచి చీర అయితే తీసుకోవాలి. కాబట్టి ఇది కూడా బడ్జెట్లో తీసుకున్నాం కాబట్టి ఇది 2000 రూపీస్ సంథింగ్ పడింది మాకి. బడ్జెట్లో తీసుకోవాలి కాబట్టి మేము కొంచెం తక్కువలోనే తీసుకున్నాము. ఈ చీర అయితే చూసుకోవచ్చు మీరు, బ్లూ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనము కట్టడానికి కుర్చీల్లో అవి తయారు చేయడానికి మనమైతే ఇప్పుడు దీన్ని మొత్తం నీట్గా రెడీ చేసుకోవాలి. అది ఎలా అన్నది కూడా ఇప్పుడు చూపిస్తాము. ఇప్పుడు మనం వచ్చేసి చీరని ఇలా తీసుకోవాలి. చూడండి, హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసుకునేసి ఇలా ఒక 4 ఇంచుల మందము 4 ఇంచుల ఎడల్పు పెట్టి ఇలా మనం కుర్చీలలాగా సెట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ పెట్టుకోవాలి. చూసుకోండి, మన చేతికి దొరికే చేతి మాయన పెట్టుకొని ఇంకా మనము బట్టలు హ్యాంగింగ్ చేసుకునే క్లిప్స్ వస్తాయి కదండి, ఇలాంటి క్లిప్స్ తీసుకోవాలి. ఇలాంటి క్లిప్స్ తీసుకోవడం ద్వారా మనకి చీర కుర్చీలు అన్నవి పక్కకు కదలకోకుండా పట్టుకొని ఉంచడానికి అయితే మనకు ఉపయోగపడతాయి. సో ఇలాంటివి ఒక డజన్ వస్తాయి కదా, డజన్ తీసుకొని పెట్టుకోండి. సో ఇలా మనమైతే స్టిక్ చేయడం వల్ల అవి కుర్చీలు అనేది ఊసిపోకుండా మనకైతే అలానే ఉంటాయి. ఇలా అక్కడొకటి అలా పెట్టుకోండి. నెక్స్ట్ మనం అలా క్లిప్ పెట్టుకున్నాం కదా, కొద్దిగా ముందుకు వచ్చి మనం మళ్ళీ ఇలా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా గ్యాప్ పెట్టుకొని చూడండి, ఇలా చీర అయితే ఇలా గ్యాప్ పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ స్టెప్. ఇలా మనం ఒక 4 కుర్చీలు అయినవి పెట్టుకున్న తర్వాత మనమైతే దానికి క్లిప్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని క్లిప్ వేసుకోవాలి. సో ఇలా మనం 2 స్టెప్స్ చేసుకున్నాం కదండి. సెకండ్ స్టెప్ చెప్పాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి మొత్తం కలిపి అన్నిటికీ కలిపి మళ్ళీ ఇలా క్లిప్ అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డివైడ్ అవ్వకుండా ఇలా క్లిప్ అయితే పెట్టుకోవాలి. సో చూడండి, సో ఇలా వస్తుంది అన్నమాట. సో కుర్చీలు అయితే అయిపోయాయి కదండి. ఇలా ఒక కార్నర్ సైడ్ మనమైతే కొద్దిగా ఇలా తీసుకోవాలండి. కొద్దిగా ఇలా క్రాస్ బీట్గా రావాలి. క్రాస్గా వచ్చిందండి. చూడండి ఇప్పుడు చీర ఎలా ఉంది.
చీర ఇలా ఉంది కదా, ఒక క్రాస్గా ఒక మన పట్టి అయితే తీసుకోవాలి. ఒక పట్టి మాదిరి క్రాస్గా తీసుకోవాల్సి ఉంటుంది, చూడొచ్చు. సో మనం అలా తీసుకున్నాక అది కూడా సేమ్ కుర్చీలలాగా పెట్టుకోవాలండి. సో మొత్తం చీర ఎండ్ అయ్యేదాకా మనం కుర్చీలలాగా తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం చీర సాఫ్ట్గా ఉన్నందువల్ల జారుతుంది. చూసుకోండి మీరు. చీర కొద్దిగా సాఫ్ట్ లేకుండా ఉన్న చీర తీసుకుంటే మీకు బెటర్గా అన్నది అవుట్పుట్ అయితే బెటర్గా వస్తుంది. సో ఇలా చీర మొత్తం మనం అయితే కుర్చీలు తీసుకున్నాక ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మళ్ళీ మనం అక్కడ వచ్చేసి క్లిప్ అనేది పెట్టుకోవాలండి. చాలా ఎఫర్ట్ అయితే చాలా కష్టమైతే ఉంటుందండి. దయచేసి చివరి దాకా చూడండి వీడియో, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి మేమైతే వీడియో తీస్తున్నాము. అందరూ చూడాలి, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు తెలుసుకోవాలి అనేసి. ఇదైతే బడ్జెట్లో అయితే మేము చేస్తున్నామండి. మీరు బడ్జెట్లో మన ఇంట్లో అమ్మవారి పూజ చేసుకోవాలనుకున్న వారికి, బడ్జెట్లో చేసుకోవాలనుకున్న వారికి వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇలా అంతా రెడీ చేసుకున్నాం కదండి. ఇంక ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చూద్దాం దీని గురించి. ఇప్పుడైతే మనము అమ్మవారికి మొత్తం మనము హ్యాండ్స్, లెగ్స్ ఇవైతే సెట్ చేసుకుందామండి ఒకసారి. సో ఇప్పుడు మనం అమ్మవారి చేతుల్ని ఇలా మనమైతే ఒక స్టిక్ తీసుకున్నాం కదండి. ఆ స్టిక్కి ఇలా రబ్బర్ బ్యాండ్ ద్వారా అయితే మనం టై చేసుకున్నామంటే, రబ్బర్ బ్యాండ్తో కట్టామంటే చూసుకోవచ్చు స్టిఫ్గా మనకు కదలకుండా స్టిఫ్గా అయితే ఉంటాయండి. చూసుకోవచ్చు ఇలా మనం రబ్బర్ బ్యాండ్లు కొన్ని రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్స్తో అయితే మనమైతే చేసుకున్నామంటే బాగుంటుంది. సో మనం హ్యాండ్స్ అయితే ఇలా టై చేయడం ద్వారా సో మనకైతే ఈ షేప్ అన్నది వస్తుందని చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనం ఫుల్ డెకరేషన్ చేయడం ద్వారా చూసుకోవచ్చు ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూడొచ్చు మనమైతే ఇలా డెకరేట్ చేసాం కదండి. ఇప్పుడు చీర మనం మొదటి మన కుర్చీలు అనేవి తీసుకున్నాం కదండి. ఆ కుర్చీలు తీసుకున్న దాన్ని ఇలా రౌండ్గా ఇలా అయితే మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనమైతే క్లిప్స్ అన్నవి రిమూవ్ చేసుకొని వీటిని నీట్గా డెకరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు సో మనము ఇందాక ఒకటి తీసుకున్నాం కదండి, వన్ సైడ్ కుర్చీలు మొత్తం ఫుల్ చైర్ తీసుకున్నాం కదండి. దాన్ని వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా మనము వీ షేప్ అన్నది తీసుకోవాలి. ఇలా వీ షేప్ తీసుకుంటే చూడండి పైన మాదిరి ఎలా వస్తుందో ఇలా వీ షేప్ మాదిరి తీసుకోవాలి. సో ఇలా మనం ఇప్పుడైతే డెకరేట్ చేసుకున్నాం కదండి. ఇలా అలంకరించుకున్నాక ఇలా డెకరేట్ చేసుకొని మీ ఇంట్లో ఉన్న నగలు అయితే అమ్మవారికి అయితే పెట్టుకున్నారంటే చూడండి. సో ఇలా మనకైతే అవుట్పుట్ అనేది ఇలా వస్తుందండి. ఇంకా మనము వీటికి కొద్దిగా మామిడి ఆకులు, అరటి మొక్కలు కోసుకొని వచ్చి అరటి బోదలు అంటారు, అరటి బోదలు ఇలా పెట్టుకొని డెకరేట్ చేసుకొని ఫ్లవర్స్ ద్వారా ఇంకా డెకరేట్ చేయాలండి. ఫ్లవర్స్ ద్వారా డెకరేట్ చేసుకుంటే మనకి ఇంకా చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు. సో చూడండి ఫైనల్గా ఇలా డెకరేట్ అయితే చేసేసాము. చూసుకోవచ్చు మొత్తం. సో ఫైనల్గా ఇలా వస్తుందండి. ఇలా డెకరేట్ చేసుకొని మొత్తం పూలు, పళ్ళు, స్వీట్స్ అన్నీ మనం ఇలా పెట్టుకున్నామంటే ఇలా అన్నది అయితే ఉంటుంది. బడ్జెట్లో మేమైతే చేసామండి ఇది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వ్రతం ఇంట్లోనే చేసుకోవాలనుకున్నవారు చూడండి ఇలా చేసుకోండి. మీరు కూడా సింపుల్గా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది.